నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి షోల్డర్ డిస్ప్లేస్మెంట్ సో ఈ షోల్డర్ డిస్ప్లేస్మెంట్ ఎందుకు జరుగుతుంది సింప్టమ్స్ ఏంటి అండ్ అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వీరేంద్ర ఫ్రమ్ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సో డాక్టర్ గారు అసలు ఈ షోల్డర్ డిస్లోకేట్ అంటే ఏంటి ఎందుకు జరుగుతుంది షోల్డర్ అనేది ఇట్ ఈస్ ఎ బాల్ అండ్ సాకెట్ జాయింట్. If you look at the structure of the shoulder, this is a model. Normally, this is the ball, this is a socket. Okay, so mana body lo shoulder okati, hip joint okati. There are two ball and socket joints. This is the ball, this is a socket. Manam shoulder ki hip ki compare chesthe, hip joint has a bigger socket, whereas shoulder has a very small socket. Hip has a bigger socket because hip lo manamu stability chustunam because we are taking weight on the hip joint. Whereas function of the shoulder is not for putting weight, it is largely shifted to mobility. So shoulder lo mobility enta untadante with the fingers we should be able to touch each and every corner of our body. So anta mobility kavalante we cannot have a bigger socket. So socket anedi chinnaga ayindi. చిన్నగా అయిన తర్వాత షోల్డర్ స్టెబిలిటీ ఈజ్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ ఫ్యూ స్ట్రక్చర్స్ కాల్డ్ ఒకటి లేబ్రమ్ అరౌండ్ ద గ్లినాయిడ్ సాకెట్, తర్వాత దానికి ఉన్న క్యాప్సూల్, దెన్ సబ్సిక్వెంట్లీ ద మజిల్ విచ్ కవర్ ద షోల్డర్. సో ఈ మస్క్యులర్ స్ట్రెంగ్త్ ఈజ్ లార్జ్లీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద షోల్డర్. సాకెట్ చిన్నగా ఉంది కాబట్టి ఈజీగా ఈ బాల్ అనేది ఈ సాకెట్ నుంచి బయటకు వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ షోల్డర్ ఈస్ అట్ హైయర్ రిస్క్ ఆఫ్ డిస్లొకేషన్ కంపేర్ టు ఏ హిప్ జాయింట్. అంటే ఈజీగా డిస్లొకేట్ అవ్వచ్చు అని చెప్తారు. అవ్వచ్చు, హిప్ జాయింట్ కి కంపేర్ చేసేస్తే ఈజీగా డిస్లొకేట్ అవ్వచ్చు, లార్జ్లీ బికాస్ ఆఫ్ వీక్ మజిల్స్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇంజరీ టు ద లేబ్రమ్ ఆర్ ద బోన్. ఫస్ట్ టైం ఒకసారి డిస్లొకేట్ అయింది అనుకోండి, సబ్సిక్వెంట్గా దెర్ ఇస్ అబౌట్ 30 to 40% రిస్క్ ఆఫ్ డిస్లొకేషన్. ఓకే, సో మెయిన్ రీజన్స్ ఏంటి, మేజర్ రీజన్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? యూజువల్గా ఫస్ట్ డిస్లొకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఇస్ యూజువలీ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్. మనం యాక్సిడెంట్స్లో డిస్లొకేట్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ ఆడినప్పుడు డిస్లొకేట్ అవ్వచ్చు, లేదంటే కొంత పేషెంట్స్కి దే హ్యావ్ హైపర్ మొబైల్ జాయింట్స్ అంటే లిగమెంట్ లాక్సిటీ ఉంటుంది, వాళ్ళకి ఈజీగా డిస్లొకేట్ అవుతుంది. దీస్ ఆర్ ద 3 కామన్ కాజెస్. నౌ ఒక్కసారి ఫస్ట్ టైం డిస్లొకేట్ అయినప్పుడు ఓన్లీ క్యాప్సూల్ స్ట్రెచ్ అవ్వచ్చు, లేకపోతే లేబ్రమ్ అన్న టిష్యూ ఆ సాకెట్కి సరౌండింగ్ ఏముంటుంది కదా అది టియర్ అయ్యి అది కరెక్ట్గా హీల్ అవ్వకపోతే అది సబ్సిక్వెంట్గా డిస్లొకేట్ అవుతుంది. దెన్ ద థర్డ్ థింగ్ ఈజ్ వెరీ రేర్లీ హై వెలాసిటీ ట్రామాలో ఈ గ్లినాయిడ్ సాకెట్ది బోన్ కూడా ఒక ఇంజరీ అయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఆ ఫ్రాక్చర్ కరెక్ట్గా హీల్ అవ్వకపోతే దాని సబ్సిక్వెంట్ డిస్లొకేషన్స్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మనకి ఎలా తెలుస్తుంది ఒకవేళ ఆ షోల్డర్ డిస్లొకేట్ అయిందని అనుకుంటే, సో ఆ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ టైం డిస్లొకేషన్లో అయితే పేషెంట్కి షోల్డర్ది ఫంక్షనే ఉండదు, హీ విల్ నాట్ బి ఏబుల్ టు చెయ్యి మూవ్ చేయలేకపోతారు. సో యూజువల్గా ఫస్ట్ టైం డిస్లొకేట్ అయిన తర్వాత దే విల్ కమ్ అప్ టు క్యాజువాలిటీ, అస్సలు చెయ్యి మూవ్మెంట్ అవ్వట్లేదని వస్తారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఒక ఎక్స్రే చూసేస్తే డిస్లొకేషన్ అనేది కనపడుతుంది. ఆ డిస్లొకేషన్ని మనం యూజువల్గా మైల్డ్ అనస్థిషియా లేకపోతే అనస్థిషియా లేకుంటే పేషెంట్ కోఆపరేట్ చేసేస్తే క్యాజువాలిటీలని మనం రెడ్యూస్ చేసేస్తాము. చేసిన తర్వాత ఒక షోల్డర్ ఇమ్మొబిలైజర్ ఇస్తాం. ఆ షోల్డర్ని ఒక 3 to 4 weeks ఒక ఆర్మ్ స్లింగ్లో పెట్టేసి ఇమ్మొబిలైజ్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాం. ఫిజియోథెరపీలో వాళ్ళు మూమెంట్ని రీగెయిన్ చేసి సబ్సిక్వెంట్గా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. అదైన తర్వాత we advise them MRI if they come up with a recurrent dislocation. So first time dislocate అయిన తర్వాత పేషెంట్స్ కరెక్ట్గా స్ట్రెంథనింగ్ చేయలేదు, ఫిజియోథెరపీ చేయలేదంటే దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ సబ్సిక్వెంట్ డిస్లొకేషన్స్. సో సబ్సిక్వెంట్ డిస్లొకేషన్స్ అని వచ్చినప్పుడు దాన్ని వి అడ్వైస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ సిటీ స్కాన్ అండ్ MRI. ఓకే, సో ఇది మీరు ఇందాక చెప్పింది డయాగ్నోసిస్ అని చెప్పొచ్చు, టెస్ట్ డయాగ్నోసిస్ ఎలా ఏ విధంగా చేస్తారనేది. సో ప్రాపర్గా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది దీనికి? యూజువల్గా ఫస్ట్ టైం డిస్లొకేట్ అయిన వాళ్ళకి మనం సింపుల్గా రెడ్యూస్ చేసేసి ఆర్మ్ స్లింగ్ ఇచ్చేసి కన్జర్వేటివ్గా ఫిజియోథెరపీ చెప్తాము. ఒక 3 weeks తర్వాత ఫిజియోథెరపీ చేసి స్ట్రెంథనింగ్ చేసేస్తే యూజువల్గా నార్మల్ పేషెంట్స్కి సెడెంటరీ లైఫ్ చేసే వాళ్ళకి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అవసరం పడదు. వాళ్ళకి ఫిజియోథెరపీ మళ్ళీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్తోనే మనం మేనేజ్ చేయగలుగుతాము. సో ఒక్కసారి డిస్లొకేట్ అయిన వాళ్ళకి కంగారు పడేదేం లేదు, దే విల్ నాట్ రిక్వైర్ ఎనీ కైండ్ ఆఫ్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్. బట్ మీకు మోర్ దెన్ 2 to 3 times అయింది, మీకు ఆ లేబ్రల్ టిష్యూ కానీ క్యాప్సూల్ టిష్యూ కానీ హీల్ అవ్వలేదు, లేకపోతే ఆ సాకెట్లో అయిన ఫ్రాక్చర్ హీల్ అవ్వలేదంటే మీకు సర్జికల్ ఇంటర్వెన్షన్ పడుతుంది. సో డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విశాల్ చంద్ర గారు కాల్ చేశారు. చెప్పండి విశాల్ గారు. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఇస్ విశాల్. సో లైక్ 2-3 years కింద అండి నేను జిమ్లో ఉన్నప్పుడు కొద్దిగా షోల్డర్ అనేది నాకు పెయిన్ అవ్వడం స్టార్ట్ అవ్వండి. ఓకే, సో నేను అప్పటి నుంచి వర్కౌట్ చేయడం లేదు.
సో 9 to 5 జాబ్ అనమాట నాది. సో వెనెవర్ ఐమ్ లైక్ ఒకటే పొజిషన్ లాగానే నా రైట్ హ్యాండ్ షోల్డర్ పెడితే ఒక కైండ్ ఆఫ్ పెయిన్ అనేది ఇస్తుంది. ఓకే, ఓన్లీ పెయిన్ ఉంది మీకు? అవునండి, లైక్ టు ద బోన్ అన్నట్టుగా పెయిన్ ఉన్నది. సో ఐసోలేటెడ్ పెయిన్ అంటే మీకు నాట్ నెసెసరీలీ ఒక ప్రాబ్లం ఉండాలనేది ఏం లేదు. మెనీ టైమ్స్ మీకు కరెక్ట్గా ఫిజియో హెల్ప్ తీసుకొని కొద్దిగా మొబిలైజేషన్ చేసి స్ట్రెంథింగ్ చేసేస్తే యూజువల్గా పెయిన్ రిజాల్వ్ అవ్వాలి. పెయిన్ మీకు మోర్ దెన్ 4 to 6 weeks పర్సిస్ట్ అవుతుందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ అండ్ గెట్ ఎ ఇవాల్యుయేషన్ డన్. ఇవాల్యుయేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎక్స్రే అండ్ MRI మైట్ బి రిక్వైర్డ్ if you are persistently having pain for more than 6 weeks. ఓకే, సో ఇందాక ఆయన చెప్పినట్టుగా ఒకవేళ ఫస్ట్ టైం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే సో హెవీ యాక్టివిటీస్, జిమ్ ఇవన్నీ ప్రిఫర్ చేయొచ్చు అంటారా? కరెక్ట్గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత మీ మజిల్స్ స్ట్రాంగ్ ఉంటే యూ క్యాన్ ఇండల్జ్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్. సో దానికి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేదు. బట్ యూజువల్గా యాక్టివిటీ మోడిఫికేషన్ అనేది కొద్దిగా ఉంటుంది. అంటే షోల్డర్ని మనము ఇట్లా యూ టేక్ ఇట్ అప్ అండ్ బిహైండ్, దిస్ ఈజ్ అట్ రిస్క్ ఆఫ్ డిస్లొకేషన్. ఈ పొజిషన్ చేసేస్తే మనము వీఆర్ అట్ రిస్క్. సో చేయకూడదనేది ఏం లేదు. బట్ మీరు రెగ్యులర్గా స్ట్రెంథనింగ్ చేసేస్తే యుల్ బి ఏబుల్ టు డూ మోస్ట్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్. స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ బీ కేర్ఫుల్ బికాస్ యు ఆర్ అట్ రిస్క్ ఇఫ్ ద స్ట్రక్చర్స్ ఆర్ నాట్ హీల్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ షోల్డర్ డిస్లొకేట్ అయిన వాళ్ళకి సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ లేకపోతే స్లీపింగ్ పొజిషన్స్ కానీ ఏ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది అంటారు? యూజువల్గా ఇఫ్ దే ఆర్ డూయింగ్, ఇఫ్ స్ట్రెంథనింగ్ చేయలేదు అంటే పీపుల్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ ఇలా చెయ్యి వెనక పెట్టి పడుకునేది అలవాటు ఉన్న వాళ్ళకి దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ డిస్లొకేషన్. సో ఇది ఒకటి జాగ్రత్త తీసుకోవాలి. దిస్ పొజిషన్ టేకింగ్ ఇట్ బిహైండ్ యువర్ హెడ్ increases the risk of dislocation. But if you are doing regular strengthening exercises చేశారనుకోండి, the risk of dislocation is much less. ఓకే, సో స్లీపింగ్ అన్నారు, సిట్టింగ్ పొజిషన్ ఏ విధంగా? సిట్టింగ్ పొజిషన్ లో there is no need to worry. ఓకే ఓకే, సో ట్రీట్మెంట్ గురించి మీరు ఇందాక అన్నారు, ఎలాంటి టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి? అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా రీజన్స్ వల్ల వచ్చి ఉంటారు, అంటే సో అండ్ సో ప్రాబ్లమ్ అని చెప్పి వస్తుంటారు మీ దగ్గర. సో వాళ్ళందరికీ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మీరు? నార్మల్గా మోర్ దెన్ 2 to 3 times డిస్లొకేట్ అయింది అనుకోండి, వాళ్ళకి సర్జికల్ ఇవాల్యుయేషన్ గురించి, సర్జరీ గురించి ప్లాన్ చేస్తాము. దానికి ముందు వీ గెట్ ఏ MRI స్కాన్ అండ్ ఏ CT స్కాన్. సో MRI స్కాన్లో మనం వీ విల్ అసెస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ఇంజరీ. దాంట్లో 2 స్ట్రక్చర్స్, ఒకటి క్యాప్సూలు, మళ్ళీ ఇంకొకటి లేబ్రమ్. ఇది ఎంత ఇంజరీ అయిందనేది చూస్తాం. సో డిపెండింగ్ ఆన్ ద ఇంజరీ వీ అడ్వైజ్ దెమ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ. సో ఆర్థ్రోస్కోపీలో ఏం చేస్తామంటే వీ పుట్ ఏ స్మాల్ 4 mm టెలిస్కోప్ ఇన్ టు ద షోల్డర్ జాయింట్. ఒక 1/2 centimeter ఇన్సిషన్ చేసేసి వీ పుట్ ఏ టెలిస్కోప్ ఇన్ ద జాయింట్ అండ్ దట్ టెలిస్కోప్ ఈస్ కనెక్టెడ్ టు ఏ టీవీ మానిటర్ అండ్ వీ సీ ఇట్ ఆన్ ద టీవీ అండ్ డూ ద కంప్లీట్ ప్రొసీజర్. సో ఈ కట్ అయిన లేబ్రమ్ అనేది వీ సూచర్ ఇట్ బ్యాక్ టు ద సాకెట్ విచ్ ఇస్ ద గ్లినాయిడ్. ఈ సూచరింగ్ అనేది వీ హ్యావ్ స్మాల్ యాంకర్స్ విచ్ విల్ గో ఇన్ టు విల్ బి put it into the glenoid socket and threads come out of it. ఆ థ్రెడ్స్ నుంచి మనం ఈ క్యాప్సులేబ్రల్ కాంప్లెక్స్ని సూచర్ చేస్తాం. సో వీ మైట్ దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ యాంకర్స్ విచ్ కుడ్ బి మెటల్ యాంకర్, టైటానియం యాంకర్ ఉంటుంది, బయోకంపోజిట్ యాంకర్ ఉంటాయి, ఆల్ సూచర్ యాంకర్ అని ఉంటాయి. సో ఈ యాంకర్స్తో మనము కంప్లీట్ ప్రొసీజర్ని ఆర్థ్రోస్కోపీ ద్వారానే కంప్లీట్గా రీఅటాచ్ చేయొచ్చు. బట్ ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ సాఫ్ట్ టిష్యూ లీజన్స్. కొంతమందికి మనం CT స్కాన్ చేసిన తర్వాత వాళ్ళకి ఫ్రాక్చర్ కూడా ఉంటుంది సాకెట్ది. ఆ సాకెట్ ఫ్రాక్చర్ అయిన తర్వాత అది ఎంత పర్సెంటేజ్ అయిందనేది చూసేసి మోర్ దెన్ 25% సాకెట్ బ్రేక్ అయిన వాళ్ళకి వీ అడ్వైజ్ బోనీ ప్రొసీజర్, బోనీ బ్లాక్ ప్రొసీజర్ అనేది చేస్తాం. ఓకే, సో ఇది మొత్తానికి క్యూరబుల్ అని చెప్పొచ్చా, రివర్స్ చేయొచ్చా దీన్ని? అబ్సల్యూట్లీ కంప్లీట్గా క్యూరబుల్. సో పోస్ట్ సర్జరీ వాళ్ళకి మంచిగా రీహాబిలిటేషన్ అనేది చేస్తాము విచ్ ఇస్ అబౌట్ రఫ్గా ఒక 6 weeks to 12 weeks వాళ్ళు అండర్ గైడెన్స్ రీహాబిలిటేషన్ చేస్తారు. ఫిజియోథెరపిస్ట్ విల్ బీ గివింగ్ గైడెడ్ పాసివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఫాలోడ్ బై అసిస్టెడ్ యాక్టివ్. దెన్ పేషెంట్ యాక్టివ్గా చేస్తారు. తర్వాత వీ పుట్ దెమ్ ఆన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఆఫ్టర్ 3 months వీ సజెస్ట్ జిమ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. వాళ్ళు యూజువల్గా స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఒక 6 to 9 months మధ్య రెస్యూమ్ చేసుకోవచ్చు. సో డాక్టర్ గారు, మీ దగ్గర వచ్చిన పేషెంట్లలో సర్జరీ అవసరమా లేదా అని నిర్ధారించడానికి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతుంటారు? రిక్వైర్మెంట్ ఆఫ్ సర్జరీ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎపిసోడ్స్ ఆఫ్ డిస్లొకేషన్. ఎన్నిసార్లు డిస్లొకేట్ అయిందనేసి. ఇఫ్ మోర్ దెన్ 2 to 3 times అంటే డెఫినెట్గా సర్జికల్ స్టెబిలైజేషన్ పేషెంట్కి చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే రిస్క్ ఆఫ్ డిస్లొకేషన్ ఈజ్ ఆల్వేస్ దేర్. మళ్ళీ డిస్లొకేట్ అయిన తర్వాత ఈ బాల్కు ఉన్న కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయ్యి, ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయితే దెన్ ద మోషన్ ఆఫ్ ద షోల్డర్ విల్ బి అఫెక్టెడ్ అండ్ దట్ విల్ సబ్సిక్వెంట్లీ లీడ్ టు ఆర్థరైటిస్.
ఒక్కసారి ఆర్థరైటిస్ సెట్ ఇన్ అయింది అనుకోండి, దాని పేషెంట్ విల్ హ్యావ్ పర్సిస్టెంట్ పెయిన్. తర్వాత వీ కెనాట్ ఆఫర్ హిమ్ ఈ స్టెబిలైజేషన్ ప్రొసీజర్స్ ఆఫర్ చేయలేము. దాని ప్రాబ్లీ హీల్ ఎండ్ అప్ ఇన్ గెటింగ్ ఏ షోల్డర్ రీప్లేస్మెంట్. సో పోస్ట్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులు పడుతుంది ఒక పేషెంట్కి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి? పోస్ట్ సర్జరీ అంటే మనము సర్జరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డే కేర్ సర్జరీ. వీ డూ ఏ కీ హోల్ సర్జరీ కాబట్టి పెద్ద ఇన్సిషన్ ఉండదు, పెద్ద స్కిన్ కట్ ఉండదు. స్మాల్ 3 పోర్టల్స్ ఉంటాయి విచ్ ఆర్ అబౌట్ 5 mm స్కిన్ కట్స్. ఆ చిన్న కట్తోనే మనం టెలిస్కోప్ పెట్టి కంప్లీట్ ప్రొసీజర్ అనేది ఆర్థ్రోస్కోప్ ద్వారానే చేస్తాం కాబట్టి పేషెంట్ క్యాన్ గో హోమ్ ఆన్ ద సేమ్ డే. ఆన్ ద డే ఆఫ్ సర్జరీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత దే విల్ కమ్ బ్యాక్ టు అవర్ ఓపీడీ అబౌట్ 15 days ఫ్రమ్ ద డే ఆఫ్ సర్జరీ ఫర్ వూండ్ ఇన్స్పెక్షన్. వూండ్ అన్ని మంచిగా ఉందనుకోండి, మీ అడ్వైజ్ దెమ్ సింపుల్ మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్, యూజువల్లీ పెండలమ్ ఎక్సర్సైజెస్ విచ్ దే విల్ డూ ఆన్ దేర్ ఓన్. 3rd, 4th నుంచి వీ విల్ అటాచ్ దెమ్ టు ఎ ఫిజియోథెరపిస్ట్. ఫిజియోథెరపిస్ట్ దే విల్ గైడ్ దెమ్ ఫర్ మూమెంట్స్ ఫర్ అబౌట్ 4 to 6 weeks. తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది మొదలు పెడతాం. సో రఫ్గా ఆఫీస్ వరకు సింపుల్ సెడెంటరీ వర్క్ అంటే దే క్యాన్ క్యాచ్ అప్ బై అబౌట్ 4-5 days సర్జికల్ పెయిన్ తగ్గిన తర్వాత. డ్రైవింగ్ అదనేది సంథింగ్ అబౌట్ 3 to 4 months. స్పోర్టింగ్ యాక్టివిటీస్ అబౌట్ 6 to 9 months. బట్ బేసిక్ యాక్టివిటీస్ వాళ్ళకి యాజ్ ఎర్లీ యాజ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ సర్జరీ దే క్యాన్ గెట్ ఇట్. ఓకే. సో పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత ఫాలోఅప్స్ గురించి చెప్పారు మీరు, కానీ ఒక్కసారి పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్కి మళ్ళీ డిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? ఇమ్మీడియట్ సర్జరీ అయిన తర్వాత the process, the surgical tissue, the tissues are still healing. So ఒక్కసారి about 6 to 9 months అయిన తర్వాత the risk of dislocation as of a normal shoulder. నార్మల్ షోల్డర్కి ఎంత రిస్క్ ఉంది అంతే రిస్క్ ఉంది. దెర్ ఇస్ నో అడిషనల్ రిస్క్ ఫర్ ద డిస్లొకేషన్ పోస్ట్ సర్జరీ. సో బట్ పేషెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దట్ దీంట్లో ఫిజియోథెరపీ స్ట్రెంథనింగ్ అనేది బాగా ఇంపార్టెంట్. షోల్డర్ జాయింట్ ఈజ్ లార్జ్లీ మస్కులర్ జాయింట్. స్ట్రెంథనింగ్ చేస్తేనే అది స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. సో పోస్ట్ సర్జరీ పేషెంట్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పొచ్చు? న్యూట్రిషన్ స్లైట్లీ ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్లో స్లైట్లీ ఇంక్రీజ్ ద ప్రోటీన్ కంటెంట్ ఇన్ ద మీల్. అదర్ దన్ దట్ దర్ ఇస్ నో స్పెసిఫిక్ మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. స్మాల్ సర్జరీ, పెద్ద స్కిన్ కట్ ఏమి ఉండదు. హీలింగ్ విల్ హ్యాపన్ వెరీ క్విక్లీ, షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. ఓకే. సో రిస్క్ ఆఫ్ సర్జరీ ఎంత ఉంటుంది? అంటే జనరల్గా జనాలకి షోల్డర్ సర్జరీ అంటే చాలా భయపడిపోతుంటారు. సో వాళ్ళకి నిజంగానే రిస్క్ ఆఫ్ సర్జరీ ఎంత ఉందని అడిగితే ఏం చెప్తారు? నార్మల్గా ఎనీ సర్జికల్ రిస్క్ ఈజ్ అబౌట్ 1 to 5% అంటాము, విచ్ ఇస్ ఫర్ ఓపెన్ సర్జరీస్. సో ఈ 5% అంటే అవుట్ ఆఫ్ 100 patients 5 patients మైట్ డెవలప్ కాంప్లికేషన్స్. వాట్ దిస్ 5% ఇంక్లూడ్ ఇస్ ఇట్ కుడ్ బి ఎ స్మాల్ స్కిన్ ఇన్ఫెక్షన్, లేకపోతే అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, లేదంటే డ్రగ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అబౌట్ 5% ఫర్ ఓపెన్ సర్జరీస్. బట్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ ఈ రిస్క్ అనేది ఇట్ విల్ ఫాల్ లెస్ దెన్ 1%. సో ద రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ పోస్ట్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ఇస్ వెరీ మినిమల్. రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్తో ఈజ్ మచ్ లెస్, అబౌట్ 0.1 to 1% ఉంటుంది. సో ఇట్ ఈస్ ప్రెటీ సేఫ్ ప్రొసీజర్ కాబట్టి పేషెంట్ షుడ్ నాట్ గెట్ అఫ్రేడ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆఫ్ సర్జరీ. సో ఈ ట్రీట్మెంట్లో ఫిజియోథెరపీ అనేది ఎంత ఇంపార్టెంట్? ఎనీ షోల్డర్ ఇంజరీ తర్వాత మనము షోల్డర్ని చాలా రోజు ఇమ్మొబిలైజ్ చేయకూడదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం డిస్లొకేట్ అయిన వాళ్ళకి చాలామంది దానికి కదలకుండా ఉంచేసి దే విల్ డెవలప్ స్టిఫ్నెస్ ఆఫ్ ద షోల్డర్. పోస్ట్ ట్రామాటిక్ స్టిఫ్నెస్ అంటాము. సమ్ పీపుల్ విత్ డయాబెటిక్ హిస్టరీ దే కెన్ డెవలప్ ఇంటూ ఏ కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్ ఫ్రోజన్ షోల్డర్ అయిపోవచ్చు. సో వాళ్ళకి గైడెడ్ మొబిలైజేషన్ అనేది వితౌట్ పుట్టింగ్ స్ట్రెస్ ఆన్ ద రిపేర్, సర్జికల్ రిపేర్ పైన మనం స్ట్రెస్ పడకుండా మొబిలైజ్ చేసేది అనేది ఇట్ రిక్వైర్స్ ఏ క్వాలిఫైడ్ పర్సనల్. యూజువలీ ఫిజియోథెరపిస్ట్ విల్ డూ దట్ జాబ్ వెరీ నైస్లీ. సో అట్లీస్ట్ అబౌట్ 4 to 6 weeks ఆఫ్ ఫిజియోథెరపీ గైడెడ్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పేషెంట్స్. ఓకే. సో ఈ స్పోర్ట్స్ ఫిజికల్ జాబ్స్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? స్పోర్ట్స్ అనేది ఫర్ ఎనీ స్పోర్టింగ్ ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఇండల్జ్ ఇంటూ రిక్రియేషనల్ స్పోర్ట్స్. దే మట్ నాట్ బి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఉండకపోవచ్చు. లాట్ ఆఫ్ పీపుల్ వీకెండ్స్లో దే వాంట్ టు ప్లే సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్. సో స్పోర్ట్ అంటే యూ షుడ్ అండర్స్టాండ్ 2 important things. There are 2 trainings involved. One is learning the technique of the sport, another is strengthening the body. So for a technique you require a sports coach. For strengthening of the muscles, you require a trainer who could be a gym trainer or a physiotherapist, sports physio, who will train the required muscles which are involved in the sporting. Okay. So both are equally important. You should do strength training and technique training, which is very important for your sporting activities. ఓకే. సో జాయింట్స్, బాడీలో ఉన్న జాయింట్స్ ఫిట్ అండ్ ఫైన్గా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే బెస్ట్ అని చెప్తారు? See, normally we recommend 3 kinds of exercises. One is strength building exercises. Strength building అంటే
resistance exercises which are done in the gym with the weights or resistance band, or any kind of floor exercises where you use your body as a resistance. So these are strength building exercises which will help in your muscle building. So these strength building exercises recommended is about at least 30 minutes a day, at least about 2 to 3 days. Another set of exercises could be your stamina building exercises which will work on your cardiorespiratory reserve. So stamina building exercises which includes brisk walking, running, jogging, swimming, cycling, cross trainer, aerobics, all of these are stamina building exercises. Stamina building exercise at least about 30 minutes twice a week, and stretching exercises which could be dynamic stretching or static stretching or yoga asanas. So these 3 sets of exercises, strength building exercises, stretching exercises and stamina building exercises. Cumulative ఒక 5 days in a week is must. At least minimum baseline is about 30 minutes per day. ఓకే. సో ఈ షోల్డర్ డిస్లొకేట్ అయినప్పుడు దీని ప్రభావం వేరే పార్ట్స్ మీద ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే చాలా మందికి ఉన్న మిత్ ఏంటంటే ఆ షోల్డర్ డిస్లొకేట్ వల్ల బ్రెయిన్కి కూడా పెయిన్ పాకుతుంది అనేది చాలా మంది చెప్తున్నమాట అనమాట. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? నో, షోల్డర్ డిస్లొకేషన్ ఇస్ జస్ట్ షోల్డర్ పెథాలజీ ఓన్లీ. సబ్సిక్వెంట్గా వేరే స్ట్రక్చర్ పైన ఏమీ ఇంపాక్ట్ ఉండదు. ఓన్లీ ఇంపాక్ట్ అంటే ఇఫ్ ఇట్ ఇస్ ఎ వెరీ హై వెలాసిటీ డిస్లొకేషన్, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో డిస్లొకేట్ అయింది అనుకోండి, ఈ షోల్డర్ది బాల్ ఏముంది చాలా ముందుకు వెళ్ళి డిస్లొకేట్ అయ్యి నర్వ్ పైన ప్రెషర్ పెట్టింది అనుకోండి, దర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ ఇంజురీ టు ద నర్వ్. కామన్గా హ్యూమరస్ దగ్గర ఒకటి యాక్సిలరీ నర్వ్ ఉంటుంది, అది పాలసీ అయిపోతే దే విల్ హ్యావ్ ఎ పర్మనెంట్ వీక్నెస్ ఆఫ్ డెల్టాయిడ్ మసిల్ విచ్ విల్ కంప్లీట్లీ చేంజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద షోల్డర్. దట్ ఈస్ ద ఓన్లీ రిస్క్ విచ్ హ్యాపన్స్ వెరీ వెరీ ఇన్ ఫ్యూ కేసెస్. సో ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, సికింద్రాబాద్ నుంచి దేవదాస్ గారు చెప్పండి. మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మేడం ఇది నాకు షోల్డర్ ఒకటి ప్రాబ్లం ఉంది మేడం, 2 షోల్డర్స్. చెప్పండి ఏమవుతుంది? అది వచ్చి సార్ ఇది ఒకటి యాక్సిడెంట్ అయింది సార్. ఆ యాక్సిడెంట్ వల్ల అది ఒక చిన్న బాల్ లాగా పైకి వచ్చింది సార్, కరెక్ట్ భుజం పైన. ఓకే ఓకే. అది రైల్వే హాస్పిటల్లోని ఎన్నో సార్లు చూపించారు సార్. ఓకే. ఒక 3 years పైన అయిపోయింది. ఓకే. అది నేను యాక్చువల్లీ రైల్వే డిపార్ట్మెంట్. ఓకే. అది ఎంతో అయినా ఇంతవరకు అది మెడిసిన్ తో కంప్లీట్ అవుతున్నా నా షోల్డర్ ప్రాబ్లమ్స్ ఇంతవరకు కంప్లీట్ అవుతుంది. అది పడుకుండేటప్పుడు చాలా నైట్ లో ఇబ్బంది పడుతుంది. అది మీరు చెప్పిన ప్రకారంగా హిస్టరీ ప్రకారంగా అయితే మోస్ట్లీ అది ఏసీ జాయింట్ సబ్లక్సేషన్ ఉండొచ్చు. మైల్డ్గా పాపౌట్ అంటే అది యూజువల్గా క్లావికులర్ అంటే మీ కాలర్ బోన్ ది లాటరల్ అండ్ ఏముంటుంది కదా, అది కొద్దిగా మైల్డ్గా డిస్లొకేట్ అయిపోతే యూజువల్గా దానికి మనము కన్జర్వేటివ్గానే ట్రీట్ చేసిస్తాము. బాగా పైకి వెళ్ళి గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4 కానీ గ్రేడ్ 5 కానీ డిస్లొకేషన్ ఉంటేనే దానికి మనము సర్జికల్ ఇంటర్వెన్షన్ చెప్తాము. సో మోస్ట్లీ మీకు మైల్డ్గా ఉంది కాబట్టి మీ ట్రీటింగ్ సర్జన్ అనేది కన్జర్వేటివ్గానే ట్రీట్ చేసి ఉండొచ్చు. దానికి యూజువల్గా ఫంక్షనల్ డిసెబిలిటీ పెద్దగా ఉండదు కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు వరీ. మీరు రెగ్యులర్గా కొద్దిగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే యూజువల్గా ఇట్ షుడ్ సెటిల్ డౌన్. లేదు తగ్గట్లేదంటే ప్రాబ్లీ యూ షుడ్ సీ రీవిజిట్ ఎనీ షోల్డర్ సర్జన్ విత్ గుడ్ MRI స్కాన్. ఓకే. సో డాక్టర్ గారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే షోల్డర్ డిస్లొకేట్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అంటారు? అందరికీ ఒక రికమెండేషన్ ఏంటంటే రెగ్యులర్గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే యువర్ జాయింట్ మోషన్ ఇస్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ద మసల్స్. సో మన బాడీలో దెర్ ఆర్ ఫ్యూ జాయింట్స్ విచ్ ఆర్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ ద మస్క్యులర్ స్ట్రెంత్. ఇప్పుడు మనం కంపేర్ చేసేస్తే ఓపీడీలో పేషెంట్స్ యూజువలీ మనకి లోవర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్ లేకపోతే షోల్డర్ పెయిన్ అని వస్తారు. వెరీ ఫ్యూ పీపుల్ కమ్ విత్ అప్పర్ బ్యాక్ పెయిన్ ఆర్ యాంకిల్ పెయిన్ ఆర్ హిప్ పెయిన్. ఎందుకంటే దీస్ జాయింట్స్ హ్యావ్ ఏ హయ్యర్ మొబిలిటీ. సో మొబిలిటీ అండ్ స్టెబిలిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. చాలా మొబైల్ ఉన్న స్ట్రక్చర్కి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. సో ఈ షోల్డర్కి స్పెసిఫికల్గా మొబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి స్టెబిలిటీ తక్కువ. సో స్టెబిలిటీ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద మసిల్స్ సరౌండింగ్ ద షోల్డర్. ఇఫ్ యువర్ మజిల్స్ ఆర్ స్ట్రాంగ్ యు ఆర్ అట్ లెస్ రిస్క్ ఆఫ్ డిస్లొకేషన్. సో మజిల్ స్ట్రాంగ్ ఉండాలంటే స్ట్రెంత్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ మీరు రెగ్యులర్గా చేయాల్సింది. సో షోల్డర్ పెయిన్ అనగానే లేకపోతే ఎల్బో నీ పెయిన్ అనగానే చాలామంది సెల్ఫ్ మెడికేషన్ మీద పెయిన్ కిల్లర్స్ లేకపోతే వేరే మెడిసిన్స్ వాడుతూ కొన్ని మసాజ్ ట్రిక్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. సో సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
యూజువల్గా షోల్డర్ ఇంజరీ అయిన తర్వాత ఇట్ ఈస్ న్యాచురల్ టు హ్యావ్ ఎ పెయిన్. సో యూజువల్గా యూ షుడ్ డూ లైట్ మొబిలైజేషన్, అంటే లైట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి. మీరు మసాజ్ చేసేసి దానికి కదలకుండా ఉంచేసారనుకోండి, షోల్డర్ అనేది ద క్యాప్స్యూల్ ఆఫ్ ద షోల్డర్ క్యాన్ గెట్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ అది స్టిఫ్ అయిపోవచ్చు. ఆ స్టిఫ్నెస్ వల్ల మీ మూమెంట్స్ తగ్గిపోతాయి, దెన్ ఇట్ విల్ కాజ్ పర్సిస్టెంట్ పెయిన్. సో సెల్ఫ్ మెడికేషన్ అంటే మీకు ఓవర్ ద కౌంటర్ పెయిన్ మెడికేషన్స్ తీసుకోవచ్చు, బట్ డు నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ మసాజింగ్. మసాజింగ్ చేసేస్తే ఇట్ విల్ రిస్క్ ద స్టిఫ్నెస్ ఆఫ్ ద షోల్డర్. సో సింపుల్ మొబిలైజేషన్, డే టు డే యాక్టివిటీలో మొబిలైజేషన్ అనేది చేస్తూ ఉండండి. బియాండ్ 2 to 3 weeks మీకు పెయిన్ పర్సిస్ట్ అయితే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ కన్సల్ట్ ఏ షోల్డర్ సర్జన్. సో మీరు ఇందాక అన్నట్టుగా 3 weeks ఎక్కువ అయిపోతే అంటే సాచురేషన్ లెవెల్ అనేది ఉంటుందో ఏ పెయిన్ కైనా, సో 3 weeks తర్వాత పేషెంట్ డాక్టర్ని విజిట్ చేయాలంటారా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటే? యూజువల్గా 2 to 3 weeks బియాండ్ మీకు పెయిన్ పర్సిస్ట్ అయితే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ విజిట్ ఏ షోల్డర్ స్పెషలిస్ట్. ఓకే. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏ పెయిన్తో ఎక్కువ మందిగా వస్తుంటారు, అంటే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఏ పెయిన్తో వస్తుంటారు? మనకి యూజువల్గా ఫ్రోజన్ షోల్డర్స్ కామన్గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఈజ్ రొటేటర్ కఫ్ ఇంజరీస్. ఈ షోల్డర్ కంట్రోల్ చేసే మసిల్స్ ఏముంటాయి కదా, 4 ఇంపార్టెంట్ మసిల్స్ ఉంటాయి. ఆ మసిల్స్కి రొటేటర్ కఫ్ మసిల్స్ అంటాము. సెకండ్, రొటేటర్ కఫ్ మసిల్ ఇంజరీస్ బికాస్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ టియర్స్ ఎక్కువ అవుతాయి. సో రొటేటర్ కఫ్ టియర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అఫ్ కోర్స్ షోల్డర్ డిస్లొకేషన్స్ కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ దే డోంట్ డూ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ బట్ దే వాంట్ టు ఇండల్జ్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ స్పోర్టింగ్ యాక్టివిటీస్. సో దే యూజువలీ కమ్ విత్ హిస్టరీ ఆఫ్ సబ్లక్సేషన్, అంటే కంప్లీట్గా డిస్లొకేట్ అవ్వకుండా జస్ట్ బాల్ సగం వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోతుంది, దానికి సబ్లక్సేషన్ అంటాము. సో సబ్లక్సేషన్ హిస్టరీతో యూజువల్గా వస్తుంటారు. ఓకే. సో షోల్డర్ డిస్లొకేట్ గురించి, ప్రికాషన్స్, సిమ్టమ్స్, ట్రీట్మెంట్ గురించి చాలా చక్కటిగా వివరించారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.